శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. ఈ నెల 30న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముదిరాజ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గెలుపొందిన ముదిరాజ్ సర్పంచులకు సన్మాన సభ, వాల్ పోస్టర్లను మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీనాయక్ ఆవిష్కరించారు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఉజ్జలలే ముదిరాజుల ఐక్యత, ఉజ్జలలే ముదిరాజుల ఐక్యత. జయప్రదం చేయండి. ఈ నెల 30న జరుగు సర్పంచుల సన్మాన సభను, ఈ నెల 30న హైదరాబాద్ లో జరుగు ముదిరాజుల సర్పంచుల సభను. ఈ నెల 30న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ముదిరాజ్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా గెలుపొందిన ముదిరాజ్ సర్పంచులు సన్మాన కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలలో అధిక జనాభా ఉన్న ముదిరాజులకు గత ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వలేదని, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన గుర్తింపుతో ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ నెల 30 తారీఖు నాడు గెలిచినటువంటి సర్పంచులు అత్యధికంగా ముదిరాజు బిడ్డలు ఉండడంతో ముదిరాజు కమ్యూనిటీ మొత్తం కలిసి వారిని 30 తారీఖు నాడు సన్మానించుకోవాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ఈరోజు మన ఒక వాల్ పోస్టర్ను ఆవిష్కరించే కార్యక్రమం ఈరోజు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి ప్రతి ప్రభుత్వం ఎవరొచ్చినా కూడా ముదిరాజు బిడ్డల ఓట్లతోటి అధికారులు ఎక్కుతున్నారు, కానీ వాళ్ళకి సరైన సముచిత స్థానం కలగట్లేదని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. అందులో భాగంగానే ముదిరాజు బిడ్డలు వాస్తవానికి మన వాకాటి శ్రీహరి గారు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినందుకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ముదిరాజు బిడ్డను మంత్రిగా కూడా వారికి పదవి ఇవ్వడం నిజంగా కూడా చాలా ఆనందకర విషయం. అదేవిధంగా 30 తారీఖు నాడు జరగబోయే సర్పంచుల సన్మాన కార్యక్రమాన్ని భారీ ఎత్తున మన మహబూబాబాద్ జిల్లా నుంచి వివిధ గ్రామాల నుంచి మన మహబూబాబాద్ నియోజకవర్గంలో 3 సర్పంచులు, అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో 5 సర్పంచులు, మొత్తం మన మహబూబాబాద్ జిల్లాలోనే 8 మంది ముదిరాజు బిడ్డలకు సర్పంచులుగా వాళ్ళకి అవకాశం దొరికింది. కాబట్టి అందరూ భారీ ఎత్తున మనం అందరం కదిలి 30 తారీఖు నాడు ఏదైతే సర్పంచుల సన్మాన కార్యక్రమం ఉందో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు ఈ వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. అందుకే అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు జనాభా అధికంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ద్వారా తెలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులను చైతన్యం తీసుకువచ్చి ఆ చైతన్యం ద్వారా ప్రజాప్రతినిధులను తయారు చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో సర్పంచులుగా గెలిచిన ముదిరాజులను సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గౌరవనీయులు మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీనాయక్ గారి ద్వారా చేయడం జరిగింది. ఈ నెల 30న జరిగే సర్పంచుల సన్మాన కార్యక్రమానికి రాష్ట్రంలోని ముదిరాజులందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమ రూపకర్త రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రులు వాకటి శ్రీహరి గారి సూచనల మేరకు ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు ఈ నెల 30న ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో 38 ముదిరాజు సంఘాలు ఉన్నవి. ఈ ముదిరాజు సంఘాలన్నింటినీ కూడా ఏకం చేయడంలో కీలకంగా పనిచేయడం జరుగుతుంది. ఆ కీలకంగా పనిచేసే దాంట్లో నేను కూడా సమన్వయ కమిటీ సభ్యుని కాబట్టి రాష్ట్రంలో ఉన్న సంఘ నాయకులందరినీ, సంఘ అధ్యక్షులందరినీ కూడా 30న జరిగే సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులంలో ఉన్న సంఘాలకు అతీతంగా ఆ రోజు 30న జరిగే సమావేశంలో మా ముదిరాజు బిడ్డలందరూ కూడా హాజరై చైతన్యం జరిగేందుకు ప్రయత్నం కొనసాగుతుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కన్వీనర్ గొడుగు శ్రీనివాస్, జిల్లా నాయకులు కాటా భాస్కర్, ముదిరాజ్ పెద్దలు పాల్గొన్నారు. శ్రీ న్యూస్, శ్రీ న్యూస్, శ్రీ న్యూస్ మీ న్యూస్.